హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దాబా స్టైల్ పన్నీర్ బుజ్జి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా క్విక్గా 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. పన్నీర్ బుజ్జికి కావాల్సిన ఐటమ్స్ 2 నుంచి 3 టమాటో, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయిలోకి 1 స్పూన్ బటర్, 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 3 నుంచి 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా చూసుకోవాలి. తర్వాత ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న 200 గ్రామ్స్ పన్నీర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు అనేవి పన్నీర్కి బాగా పట్టించాలి. ఎక్కడైనా పెద్ద పెద్ద పన్నీర్ పీసెస్ ఉంటే గరిటతో చిదుముకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్ అండ్ క్విక్గా దాబా స్టైల్ పన్నీర్ బుజ్జి రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ బుజ్జి రోటీలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.